ఈ ప్రాపర్టీ కాప్రా ఏరియాలో సాకెట్ టవర్స్ కి పక్కనే 233 స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఫేసింగ్ లో 6 బెడ్రూమ్స్ అండ్ 6 అటాచ్డ్ బాత్రూమ్ తో ట్రిప్లెక్స్ విల్లా చాలా స్పేసియస్ గా వచ్చింది. ఫ్రంట్ ఎలివేషన్ చూస్తున్నారు, ర్యాంప్ అండి, కార్ పార్కింగ్ ఏరియా, మొత్తం గ్రనైట్ తోని ఫ్లోరింగ్ చేశారు. ఆపోజిట్ లో మెయిన్ డోర్ ఉన్నాయి. నార్త్ కు ఒక మెయిన్ డోర్, ఈస్ట్ కు ఒక మెయిన్ డోర్ ఇచ్చారు. ఫాల్ సీలింగ్ పీవీసీ బోర్డ్ తోని ఫాల్ సీలింగ్ చూస్తున్నారు. లైటింగ్ తో ఉన్న ఎలివేషన్ చూస్తున్నారండి. ఈస్ట్ కి ఒక మెయిన్ డోర్, నార్త్ కి ఒక మెయిన్ డోర్ ఇచ్చారు. ఇది నార్త్ మెయిన్ డోర్ అండి. కంప్లీట్ ఇండియన్ టేక్వుడ్ యూజ్ చేశారు. ఇది ఈస్ట్ మెయిన్ డోర్ అండి. ఇది కూడా కంప్లీట్ గా ఇండియన్ టేక్వుడ్ యూజ్ చేశారు. ఇది లివింగ్ రూమ్, గ్రౌండ్ ఫ్లోర్ లో లివింగ్ రూమ్. ఇంటి లోపల ఫాల్ సీలింగ్ లో వచ్చే లైట్స్ అన్ని కూడా పెట్టి ఉన్నారు. ఇంటి లోపల ఫ్లోరింగ్ టైల్స్ యూజ్ చేశారండి, విట్రిఫై టైల్స్ యూజ్ చేశారు. లిఫ్ట్ కూడా ఉందండి. ఈ త్రిప్లెక్స్ లో గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ కి కలిపి లిఫ్ట్ ఇచ్చారు. ఇది డైనింగ్ హాల్ చూస్తున్నారు. డైనింగ్ హాల్, లివింగ్ రూమ్, లిఫ్ట్ అండి, హైడ్రాలిక్ లిఫ్ట్ యూజ్ చేశారు. ఇది పూజా రూమ్ అండి, గ్లాస్ డోర్స్ పెట్టున్నారు. ఫాల్ సీలింగ్ చేసి ఫాల్ సీలింగ్ హైట్ వరకు టైల్స్ వేసున్నారు. ఓపెన్ కిచెన్ చూస్తున్నారు. ఇంకా ప్లాట్ఫామ్ టైల్స్ ఏమి వేయలేదండి. మోడ్యులర్ కిచెన్ తయారు చేసుకోవడం కోసం అలాగే ఓపెన్ గా వదిలిపెట్టారు. ఇది డోర్ నుంచి వాష్ ఏరియాకి వెళ్ళొచ్చు. అలాగే ఈస్ట్ సెట్ బ్యాక్ చూస్తున్నారు. ఇది వాష్ ఏరియా. మోడ్యులర్ కిచెన్ తయారు చేసుకోవడం కోసం అలాగే వదిలిపెట్టున్నారండి. ఈ ప్రాపర్టీ వర్క్ మొత్తం కంప్లీట్ అయ్యింది, రెడీ టు మూవ్ పొజిషన్ లో ఉంది. ప్రాపర్టీ ప్లాట్ డైమెన్షన్ 35/60, టోటల్ స్లాబ్ ఏరియా 4700 స్క్వేర్ ఫీట్స్. గ్రౌండ్ ఫ్లోర్ బెడ్రూమ్ అండి, బెడ్రూమ్ నెంబర్ 1. చాలా స్పేసియస్ గా ఉన్న బెడ్రూమ్స్ అండి మనం ఈరోజు చూస్తుంది. 6 బెడ్రూమ్స్ విత్ అటాచ్డ్ 6 బాత్రూమ్స్. అన్నిట్లోనూ వాల్ మౌంటెడ్ కమోడ్స్ ఇచ్చారు మరియు డైవర్టర్స్ కూడా ఇచ్చారండి. అటాచ్డ్ బాత్రూమ్. ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళటానికి డూప్లెక్స్ స్టెప్స్ అండి. మొత్తం గ్రనైట్ తోని ఫ్లోరింగ్ చేశారు. సైడ్ కి ప్రొఫైల్ లైట్ కూడా ఇచ్చారు. ఫస్ట్ ఫ్లోర్ లో లివింగ్ రూమ్ చూస్తున్నారు. విండోస్ అన్ని కూడా గ్రనైట్ ఫ్రేమింగ్ చేసి ఎంఎస్ గ్రిల్ పెట్టి యూపీవీసీ విండోస్ పెట్టి ఉన్నారు. ఫస్ట్ ఫ్లోర్ లో లిఫ్ట్ అండి. మాస్టర్ బెడ్రూమ్, బెడ్రూమ్ నెంబర్ 2. అటాచ్డ్ బాత్రూమ్. డోర్స్ అన్ని కూడా లామినేటెడ్ డోర్స్ ఫిక్స్ చేశారు. లామినేటెడ్ డోర్స్ పెట్టున్నారు విత్ రౌండ్ లాక్స్. బెడ్రూమ్ నెంబర్ 3.
డ్రెస్సింగ్ ఏరియా, అటాచ్డ్ బాత్రూమ్, రోడ్ వ్యూ బాల్కనీ, మొత్తం గ్లాస్ రైలింగ్ ఇచ్చినారండి. పీవీసీ బోర్డ్స్ తోని ఫాల్ సీలింగ్ చేస్తున్నారు. వాల్స్ కి టైల్స్ కూడా వేస్తున్నారండి. బెడ్రూమ్ నెంబర్ 4, డ్రెస్సింగ్ ఏరియా, అటాచ్డ్ బాత్రూమ్, అన్నిట్లోనూ వాల్ మౌంటెడ్ కమోడ్సే ఇస్తారండి. అలాగే డైవర్టర్సే యూజ్ చేశారు. వాల్ మిక్సర్ కి బదులుగా డైవర్టర్స్ యూజ్ చేశారు. సెకండ్ ఫ్లోర్ కి వెళ్ళటానికి స్టెప్స్ అండి. బెడ్రూమ్ నెంబర్ 5, అటాచ్డ్ బాత్రూమ్, సెకండ్ ఫ్లోర్ లో లిఫ్ట్, బెడ్రూమ్ నెంబర్ 6, అటాచ్డ్ బాత్రూమ్, ఈ ప్రాపర్టీ దగ్గర నుంచి రాధికా మూవీప్లెక్స్ 2.7 కిలోమీటర్, సైనిక్పురి క్రాస్ రోడ్ 5.5 కిలోమీటర్, ఈసీఎల్ క్రాస్ రోడ్ 4.7 కిలోమీటర్, వెరీ నియర్ టు సాకెట్ టవర్స్. ఈ ప్రాపర్టీ ప్రైస్ 2,85 lakhs, 2,85,00,000. ఇది ఫైనల్ ప్రైస్ కాదు, స్లైట్లీ నెగోషియబుల్. పూల మొక్కలు పెంచుకోవడానికి ఇక్కడ ప్రత్యేకంగా తొట్టిలాగా నిర్మించారండి. గార్డెన్ పక్కనే రిలాక్స్ అవ్వటానికి గ్రనైట్ ఫినిషింగ్ తో అరుగులు ఏర్పాటు చేశారు. ఈ ప్రాపర్టీ యొక్క పూర్తి వివరాలు డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.